ఆలగడ్డలో ఉంటున్నాను. నా స్థలం వచ్చేసి నూనెపల్ల దగ్గర రైతు నగరంలో నా స్థలం ఉందండి. సర్వే నెంబర్ వచ్చేసి 110, 55 సర్వే నెంబర్ల మీద ఫైట్ చేస్తున్నాను. రిమైనింగ్ సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి ఏమంటే అన్నోన్లో ఉన్నాయి. నేను సైట్లోకి పోతే తెలుస్తుంది ఎవరి ఆధీనంలో ఉన్నాయి. అది కూడా రికార్డు మొత్తం తీశాను. అక్కడ కూడా మా పూర్వీకులు అమ్మలేదనే వచ్చిందండి. మీకు వచ్చే సమస్య ఏమి? అసలు ఎవరితో సమస్య? నా సమస్య వచ్చేసి డాక్టర్ మధుసూదన్ అండి. ఆయన డాక్టర్ అనే వైద్య సేవ చేస్తున్నాను ప్రజలకనే ముసుగులో నంద్యాలలో ఎన్ని కబ్జాలు, డాక్యుమెంట్లు కబ్జాలు చేయడం, రిజిస్టర్ డాక్యుమెంట్లు పుట్టించుకోవడం, అతను బామర్ది ఎవరో నాగరాజో, బుగ్గరప్ప నాగరాజో సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు, అతను బామర్ది కలిసి నంద్యాలలో నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు కావాలనో వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేశాడు. కానీ డాక్టర్ చేసేదేమో సేవ అంటాడు. సేవలో ఎన్ని ఇది చేస్తున్నాడో, ప్రజలను ఎంత మభ్యపెట్టి వాళ్ళు చేసే అరాచకాలు ఇవి అండి. ఇది మీడియా ముఖంగా మీకు తెలియజేయాలని చూస్తున్నాను. నేనే ఇబ్బందులు పడినాను కాబట్టి, నేనే బాధితురాలు కాబట్టి, వాళ్ళ గురించి నాకే తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏం చేశారు, ఎలా చేశారు? మాది వచ్చేసి మా పూర్వం నుంచి మాకు ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ. ఆ ఆస్తి ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ గారు వాళ్ళ వైఫ్ మీద 1 ఎకరా 53 సెంట్లు, అతని మీద 1 ఎకరా 53 సెంట్లు ఉంది. మొత్తం 3 ఎకరాల 6 సెంట్లు ఉంది. 1 ఎకరా 50 సెంట్లు పొజిషన్లో కూడా ఉన్నాడు ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఆస్తి అని చెప్తే దానికి 1 ఎకరా 50 సెంట్లకు వితౌట్ డాక్యుమెంట్, ఎలాంటి డాక్యుమెంట్ లేదు. కానీ నేను అడుగుతున్నప్పుడు సవరణ అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్, అదే ఈ డిప్యూటీ తహసీల్దారు వీళ్ళు కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ఇదిగో నాకు ఆర్ఓఆర్ కేసు నడిచేటప్పుడు కూడా డాక్యుమెంట్ పెట్టలేదు. అప్పుడప్పుడు ఒక పొజిషన్ కాపీ ఇప్పించుకొని కేసు నడిచేటప్పుడు ఎలా ఇస్తారంటే ఆర్ఓఆర్కి విరుద్ధంగా ఆర్డీఓ ఆఫీస్లో ఒక కేసు నడిచేటప్పుడు ఎంఆర్ఓ గారు పొజిషన్ ఎలా ఇస్తారో అప్పుడప్పుడు ఇస్తే అతను 2 డేస్లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్ పెడతారు ఆర్డీఓ ఆఫీస్లో. సో అప్పుడు మాకు తెలిసింది ఇది ఫేక్ డాక్యుమెంటు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ని కూడా మేము రద్దుపరిచామండి. నాకు 2019లోనే తెలిసిందండి. నేను ఫైట్ చేయడం కూడా 2019 నుంచి ఫైట్ చేస్తున్నాను అండి. మేమేమనుకున్నా అంటే మా ల్యాండ్లు మాకు ఉన్నాయి, అంటే బీడు ఉంది, ఎవరి ఆధీనంలో లేదనుకున్నాము. తర్వాత మా వాళ్ళకి ఎవరికి తెలియదు. కొంచెం నాకు తెలియడం వల్ల నేను మొత్తం సబ్జెక్ట్ తీయడం వల్ల నాకు బయటపడిందండి. ఓకే, మాది ల్యాండ్ కబ్జాలో వేరే వాళ్ళ ఆధీనం కబ్జా చేశారని తెలిసింది. ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నాను. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండిందండి. వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ముసుగులో దొంగలాగా చాలా చేశారు. చెప్తున్నాను కదండి, వైసీపీ ప్రభుత్వంలో శిల్ప రవిచంద్ర కిషోర్ వచ్చేసి ఇతనికి ఎట్లా ఫేవర్గా చేశాడంటే, అతనికి మేము బ్యాగులు మోసుకొని పోయినాం, పార్టీ ఫండ్స్ ఇస్తాము, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మేము ఫండ్స్ ఇస్తాము, మేము ఏం చెప్పినా ఆ పని చేస్తారు, నువ్వు ఏం చేసుకోగలుగుతావు, ఎక్కువ మాట్లాడితే సీఎం ఆఫీస్ నుంచి మేము ఫోన్లు చేయించుకుంటాము, నీ వల్ల కాదు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్కి 50 లక్షలు లంచం కూడా వేశారండి. ఆమె ఏ టైంలో నంది ప్యారడైజ్ దగ్గర 1,50 లక్షలు పెట్టి మిద్య కొనిందో కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఈయన శ్రీనివాస్ గారు 30 లక్షలు ఎలక్షన్స్ టైంలో ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవుతారండి. ఆ టైంలో 30 లక్షలు తీసుకొని ఆన్లైన్ చేయాలని చూస్తే రాత్రి నేను కోర్టులో చలానా కట్టేసి నేను షూట్ వేసానండి. ఎందుకంటే కోర్టులో ఉందంటే ఎవరు ఆన్లైన్ చేయరని చెప్పి నేను వేసానండి. లేకపోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ చేసేది. సో ఈ విధంగా ఆ రోజు ఈయన రవికుమార్ సార్ మాకు ఈ విధంగా ఇచ్చారని చెప్పి వితౌట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అతనిని ట్రాన్స్ఫర్ కూడా చేసేశారు. మాకు ఎటువంటి న్యాయం కాదండి. మా ల్యాండ్ మాకు ఆన్లైన్ అడంగల్ ఎక్కిచ్చేసి మాకు న్యాయం జరిగించి సరైన రికార్డును పరిశీలించండి. అలాంటి దుర్మార్గులను సరైనగా ఇలా నంద్యాల నేనే కాదు చాలా మంది బాధితులు భూ కబ్జాలకు ఈ విధంగా ఉన్నారు. ఏమన్నా అంటే గతంలో రేట్లు లేవు, ఇప్పుడు డిస్టిక్ అయింది, రేట్లు పెరిగినాయి, అందుకే వీళ్ళు కావాలని వస్తున్నారు అనేసి ఇది ఒక కథ అల్లుతున్నారు. ఇది ఏమీ లేదు. ఆ గతంలో రేట్లు ఉన్నా లేకపోయినా మా పూర్వీకుల ఆస్తిని మేము పోగొట్టుకోము. మాది మా అదృష్టమో మరి ఏదో మాకు తెలియదు. డిస్టిక్ అయింది, పెరిగింది, అంతేగాని ఈరోజు డిస్టిక్ అయింది మేము వచ్చినాము అనుకోవడం అది తప్పు. అది మా పూర్వం ఆస్తి, మా ఆస్తి, మా ఆస్తుల కోసం మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాం.